హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బాగా మార్కెట్ అనేది ఫాలో అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు భయపడి ప్యానిక్ సెల్లింగ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్ బాగా వాలటైల్గా ఉంటుంది. కాబట్టి ఎవరు ప్యానిక్ సెల్లింగ్ చేయొద్దు. ఇదే మనకు మంచి టైం ఫ్రెండ్స్. మంచి స్టాక్స్ బాగా కరెక్షన్లో మనం ఇప్పుడే బై చేసుకుంటే మనం రేపు మార్కెట్ అనేది కొద్దిగా సెట్ అయిన తర్వాత మనకు వెంటనే ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మార్కెట్ పడుతుందని మనం ఎగ్జిట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ పాజిటివ్ ట్రెండ్కి కన్వర్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏదైనా ఏ స్టాక్ అయినా సెల్ చేయాలనుకుంటున్నారా, లేదా బై చేయాలనుకుంటున్నారా, లేదా హోల్డ్ చేయాలనుకుంటున్నారా, ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు వెంటనే రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈరోజు మంచిగా ఒక 2 స్టాక్స్ అనేది రెఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాటిలో ఫస్ట్ది వచ్చి వీల్స్ ఇండియా లిమిటెడ్. మనకి ఇది బాగా గుడ్ రిజల్ట్స్ అనేది పర్ఫామ్ చేసింది ఫ్రెండ్స్. మంచిగా ప్రాఫిట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇది RSI 44 రేంజ్లో ఉంది. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ ఎంత ఫాల్లో ఉన్నా కానీ ఇది పాజిటివ్ ట్రెండ్లో ఉంది. మీరు దీంట్లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి మార్కెట్ క్యాప్ వచ్చి 5,000 కోట్లుగా దీని మార్కెట్ క్యాప్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్మాల్ సెక్టార్ చెందిన మంచి కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీంట్లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు ప్యానిక్ సెల్లింగ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. పేషెన్స్గా వెయిట్ చేయండి. మార్కెట్ అనేది మళ్ళీ అంటే బాగా కరెక్ట్ అయింది కాబట్టి అంత అగ్రెసివ్గా మనకి మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు ప్యానిక్ అవ్వద్దు. కాబట్టి మనకి ఈరోజు ఇంకో స్టాక్ అనేది మీకు రెఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది వచ్చి మనకి రెఫెక్స్ ఇండియా ఫ్రెండ్స్. ఇది కూడా మనకి మంచిగా గ్రోత్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మంచి ప్రాఫిట్స్ అనేది మనకి గెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రెఫెక్స్ ఇండస్ట్రీస్ మనకి మార్కెట్ ఇంత ప్రెజర్లో ఉన్నా కానీ మనకి ఇది పాజిటివ్ సైడ్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇప్పుడు ఇది RSI వచ్చి మనకి 42 రేంజ్లో ఉంది. మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ గైడెన్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, నాట్ బై సెల్ రికమెండేషన్స్. కాబట్టి మీరు ఈ ఫాల్ ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. భయంకరంగా కరెక్ట్ అయింది మార్కెట్, ఇంకా పాజిటివ్గా కన్వర్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ మన గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు ఎర్లీ మార్నింగ్ 9 లోపల ఆ రోజు బాగా పర్ఫామ్ చేసే ఒక 5 to 10 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పర్సనల్గా కూడా నేను మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ పైసా చెల్లించగలదు ఫ్రెండ్స్, మనది ఫ్రీ సర్వీసు. కాబట్టి మీరు ఆ లింక్ ద్వారానే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య ఫేక్స్ అనేది ఎక్కువైపోయాయి. అందువల్ల మీరు ఆ లింక్ ద్వారానే గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనకి ఏంజల్ 1 జీరోదా అబ్స్ట్రాక్ట్స్ అండ్ అలిస్ బ్లూ లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారా డిమాట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఆ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు ఫ్రెండ్స్. ఫ్రీగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మంచి కంపెనీస్, బిగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. డిమాట్ అంటే కొంతమంది ఈ ట్రేడింగ్ అంటే ఏంది ఇట్లా అని కొద్దిగా కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ స్టాక్స్ ఎలా కొనాలో కూడా తెలియదు. అందువల్ల మీకు ఈ డిమాట్ అకౌంట్స్ లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మనకి ఇంకొంతమంది యూజ్ చేయగలుగుతారు.
కాబట్టి అందరూ గ్రో అవుతారు ఫ్రెండ్స్. అందరూ కలిసి గ్రో అవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.